సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే తీవ్ర రచ్చకైతే దారితీస్తోంది. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టింది. ఇందులో బీసీల జనాభా బయటపడింది. బీసీ కులగణనలో బీసీల జనాభా తగ్గించి చూపించారని బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిగొచ్చింది. అసెంబ్లీలో బీసీ కులగణన అంశం చర్చకు వచ్చినా చట్టం చేయకపోవడంతో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో చేసేది లేక రీసర్వే చేయాలని కాంగ్రెస్ బీసీ నాయకులు కోరడంతో ఇటు ప్రభుత్వం రీసర్వేకి ఒప్పుకుంది. సో ఈ రీసర్వేకి సంబంధించి ఇటు బీఆర్ఎస్ వర్షన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శ్వేత, రాష్ట్రంలో మాత్రం ఇప్పటివరకే బీసీ నినాదాన్ని మాత్రం ఓరెత్తుందని చెప్పుకోవచ్చు. బీసీలకు సంబంధించిన దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన బీసీ నేతలందరూ కూడా ఆ ప్రతినిత్యం తెలుపుతున్నారు. ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా ఒక ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటివరకే పిలిపించారు. అందులో భాగంగానే బీసీ నేతలందరూ కూడా ప్రజల్లోకి వెళ్లి మాత్రం గ్రామాన కూడా బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, బీసీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, కామారెడ్డి డిక్లరేషన్ ని ఎందుకు అమలు చేయలేకపోతుంది, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందపరిచిన అంశాలు కావచ్చు, అదేవిధంగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించిన దానిపైన కూడా కామారెడ్డిలో ప్రకటించారు. కాబట్టి ప్రకటించిన తర్వాత మాత్రం ఎందుకు అమలు చేయలేకపోతుంది, ఈ అంశాలన్నిటి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మాత్రం 42% ఆ బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికల్లోకి వెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మాత్రం బీసీలకు సంబంధించినంత వరకు అందరినీ కూడా ఏకం చేస్తాము, బీసీలందరూ ఒక ఏకతాటికి వచ్చి మాత్రం రాష్ట్రంలో మాత్రం బీసీలకు అన్యాయం జరగకుండా కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నామని చెప్పి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలకు సంబంధించిన జనాభా విషయంలో కూడా గతంలో ఏదైతే సర్వేలు చేశారో సర్వేలు చేసిన జనాభాకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఆ జనాభాకి చాలా వరకు కూడా వ్యత్యాసం ఏర్పడుతుంది. చాలా వరకు కూడా జనాభాను కూడా తగ్గించే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేసిందనే దానిపై కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 60 లక్షల మంది జనాభాని ఏ విధంగా తగ్గించారు అంటే జనాభానికి సంబంధించిన లెక్కలు చేస్తే మాత్రం లెక్కలు పెరగాలి కానీ ఏ విధంగా తగ్గుతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం 60 లక్షల మంది జనాభాకు సంబంధించి వారిని ఎందుకు లెక్కించలేదు అంటే రాష్ట్రంలో మాత్రం ఒక పక్క అసంపూర్తిగా మాత్రం జనాభాలకు సంబంధించిన ఆ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మాత్రం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మాత్రం సర్వే చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. కానీ రీసర్వే చేస్తామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో రీసర్వేలో మాత్రం అందరినీ కూడా ఆ సర్వే చేయాలి, మరోసారి కూడా సర్వే చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లా ఏదైతే ఇప్పటివరకే ఆ సర్వే సమయంలో మాత్రం దాదాపు 57 ప్రశ్నలతో కూడా ఒక ఫామ్ ఉంది. కాబట్టి అలాంటిది లేకుండా కూడా ఏదైతే బీసీలు ఎవరు, ఆ కులాలు ఏంటి, అదేవిధంగా ఓసీలు ఎవరు, ఆ కులాలు ఏంటి, వారికి సంబంధించిన అంశాలు ఒక 4 నుంచి 5 ప్రశ్నలతో మాత్రమే ఈ సర్వే చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలు కూడా తెలుపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో మాత్రం బీసీలకు సంబంధించిన దానిపైన కూడా మోసం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఇప్పటివరకే డెడికేటెడ్ కమిటీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్టు ఆధారంగా మాత్రం ప్రభుత్వం ఆ ఆలోచన ఏంటి అనేది బహిర్గతం చేయాలి అంటూ కూడా ఇప్పటివరకే ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆ శాసనసభ వేదికగా కూడా బీసీకి సంబంధించిన దానిపైన కూడా ఆ తీర్మానం చేస్తాం, తీర్మానం చేసిన తర్వాత మాత్రం కేంద్రానికి పంపుతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ తెలుపుతుంది. కానీ తీర్మానం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ తీర్మానానికి ఆ బీసీకి సంబంధించిన నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్తూనే బీఆర్ఎస్ కూడా ఈ అంశంపై కూడా ఇప్పటివరకే సమాలోచనలు చేస్తుంది. తీర్మానం చేస్తే మాత్రం మరోసారి కూడా ఆ బీసీలకు అన్యాయం చేసే వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రజాప్రతినిధులు కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టం చేయాలి, చట్టం చేస్తే మాత్రమే ఆ బీసీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు. వచ్చే రోజుల్లో మాత్రం ఆ బీసీల సంఖ్య కావచ్చు, రాష్ట్రంలో మాత్రం జనాభాను కూడా తగ్గిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏదైతే ఒక నివేదికను ఇచ్చిందో ఆ నివేదిక మాత్రం ఒక పక్క తప్పుల తడక ఉంది. కాబట్టి మరోసారి ఆ సర్వే చేయడం ద్వారా మాత్రం రాష్ట్రంలో జనాభా పెరిగే అవకాశం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాత్రం చేసిన సకల జిల్లా సర్వేకు ఇప్పుడున్న సర్వేకు ఎందుకు వ్యత్యాసం వస్తుంది, అప్పుడున్న లెక్కలేంటి, ఇప్పుడున్న లెక్కలు ఎందుకు తక్కువ వస్తుంది, జనాభా ఎందుకు తగ్గుతారు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇదే సమయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దీన్ని యూటర్న్ తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ ప్రభుత్వం భావిస్తున్న ప్రకారం మాత్రం శాసనసభ వేదిక నుంచి కూడా ఒక
తీర్మానం చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఆ తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్టం చేస్తే మాత్రమే బీఆర్ఎస్ ఒప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించి మాత్రం రిజర్వేషన్ల అంశంపైన కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల తరఫున కావచ్చు, అదేవిధంగా బీసీల నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళందరూ కూడా ప్రజల తరఫున ఉంటే ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుందనే దానిపైన కూడా బీఆర్ఎస్ ఆలోచనలు కూడా చేస్తుంది. కాబట్టి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మండలాలు అదేవిధంగా గ్రామాల వారీగా కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కూడా ఆ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రజల్ని బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనే దానిపైన కూడా వివరించే ఆ ప్రయత్నం అయితే ఇప్పటివరకే చేస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ మాత్రం తొందరలోనే కామారెడ్డిలో మాత్రం ఒక బహిరంగ సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు సంబంధించిన డిక్లరేషన్ ఇచ్చిందో అదే వేదికగా అక్కడే అంటే ఏ ప్లేస్ లో అయితే కాంగ్రెస్ పార్టీ సభను పెట్టిందో అదే ప్లేస్ లో బీఆర్ఎస్ సభను కూడా పెట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. ఈ అంశంపైన కూడా 19వ తేదీన తెలంగాణ భవన్ లో జరగబోయే ఈ సమావేశంలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగబోతుంది. కాబట్టి ఆ సమావేశంలో మాత్రం చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సమావేశ తేదీ అదేవిధంగా ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది, బీసీలకు అన్యాయం జరగకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందడుగు వేయబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేది లేదు. ప్రజల పక్షాన అదేవిధంగా బీసీల పక్షాన ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.